ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనుడు డిఎల్ మూడీ గారి గురించి తెలుసుకుందాం. డిఎల్ మూడీగా పిలువబడే డైట్ లైమన్ మూడీ గారు 1837 ఫిబ్రవరి 5న అమెరికాలోని నార్త్ ఫీల్డ్లో ఎడ్విన్ మూడీ, బెట్సీ మూడీ దంపతులకు జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం 9 మంది సంతానం కాగా డిఎల్ మూడీ గారు 7వ వారు. మూడీ గారు జన్మించిన 4 సంవత్సరాలకు ఆయన తండ్రి మరణించాడు. తండ్రి మరణించే నాటికి తల్లి నిండు గర్భవతి. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. కుటుంబ పోషణ భారమవటంతో ఆ తల్లి తన పిల్లలను తలొక పనిలో చేర్పించింది. 8 సంవత్సరాల ప్రాయంలో మూడీ గారు పశువుల శాలలో పనికి చేరాడు. కుటుంబము ఎన్ని శ్రమలు అనుభవించినా, పేదరికంతో ఇబ్బందులు పడిన మూడీ గారి తల్లి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండేది. ఆమె తన పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచారు. మూడీ గారు తన 17వ ఏట బోస్టన్లో గల అతని మేనమామ పాదరక్షల దుకాణంలో పని చేయడానికి వెళ్ళాడు. అక్కడకు చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన ఎడ్వర్డ్ కింబల్ అనే సండే స్కూల్ టీచర్ దేవుడు మూడీ గారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వివరించాడు. దాంతో మూడీ గారు 1855 ఏప్రిల్ 21న యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందారు. నాటి నుండి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభువారిని వెంబడించారు. రోజుకు కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించాడు. ప్రతి ఆదివారము కనీసం 5గురిని తనతో పాటు సంఘానికి తీసుకువెళ్ళేవాడు. ఇలా తాను సంఘానికి వెళ్ళిన ప్రారంభ దినములలో 16 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లతో ఉండే సండే స్కూలు సంవత్సరం తిరిగేసరికి 650 మంది విద్యార్థులు, 60 మంది టీచర్లకు పెరిగింది. 1860లో నాటి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఈ సండే స్కూలులో ప్రసంగించారు. మూడీ గారిని రక్షణలోకి నడిపించిన ఎడ్వర్డ్ కింబల్, ఓసారి నేను మూడీని క్షౌరశాలలో చూశాను. అప్పుడు బాగా పొద్దుపోయింది. అతడు ఒక చేతితో కొవ్వొత్తిని, మరొక చేతితో బైబిల్ని పట్టుకొని ఒక బాలుడికి బైబిల్లోని తప్పిపోయిన కుమారుని గురించి బోధిస్తున్నాడు. కొన్ని పదాలను చదవలేక వాటిని విడిచిపెడుతున్నాడు. అప్పుడు దేవా, ఇట్టి వారిని కూడా నీవు బహుబలంగా వాడుకోవాలి అని ప్రార్థించాను. ఈరోజు దేవుడు మూడీని ఎంతో ఘనంగా వాడుకుంటున్నారు అని సాక్ష్యమిచ్చాడు. మూడీ గారు చెప్పులు కుట్టే పని చేస్తూనే దేవుని పరిచర్యలో పాలు పంచుకునేవారు. 1862లో భక్తిపరురాలైన ఎంఆర్ రేవల్ గారితో వివాహం జరిగింది. ఒక సండే స్కూల్ టీచర్ టీబీ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ వ్యాధిని బట్టి అతడు కృంగిపోక దేవుని సేవలో ముందుకు సాగిపోయాడు. అతడు తన ఊరికి వెళ్ళడానికి రైలు ఎక్కుతూ మూడీ గారితో, సహోదరుడా, ఇక సెలవు, మనము మరలా పరలోకంలో కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది దినాలకే అతడు ప్రభువునందు నిద్రించాడు అని మూడీకి తెలిసింది. దాంతో మూడీ గారిలో గొప్ప సంఘర్షణ మొదలైంది. తాను చేయుచున్న పనిని పూర్తిగా మానివేసి పూర్తి సమయం దేవుని సేవ చేయటం ప్రారంభించాడు. దేవుడు మూడీ గారికి తోడై ఉండి అతని ద్వారా ప్రజలతో మాట్లాడేవారు. మూడీ గారు ఏ రోజు కూడా పొగడ్తలకు పొంగిపోలేదు, విమర్శలకు కృంగిపోలేదు. పట్టుదలతో తన పనిని చేశారు. ఒకసారి ప్రసంగం అయిపోయిన తరువాత ఒక వ్యక్తి, మీరు అద్భుతంగా ప్రసంగించారు అని చెప్పాడు. అందుకు మూడీ, ఇదే విషయాన్ని నీకంటే ముందు వేదిక మీద సాతాను చెప్పాడు. ప్రసంగించింది నేను కాదు, నా ద్వారా దేవుడే ప్రసంగించాడు అని మూడీ బదులిచ్చాడు. ఒకసారి తన ప్రసంగం ముగిసిన తరువాత, మీలో ఎంతమంది ప్రభువారిని రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారం సమయం తీసుకొని చెప్పండి అన్నారు. అయితే ఆ రాత్రి అగ్ని ప్రమాదం సంభవించగా సభలో పాల్గొన్న కొంతమంది మరణించారు. అప్పుడే ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించమని చెప్పి ఉంటే ఎందరో రక్షింపబడి ఉండేవారు అని దుఃఖపడ్డారు. అప్పటి నుండి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నేడే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి అంటూ ప్రసంగించారు. ఎవరైనా క్రొత్తవారు కనిపిస్తే వారితో, మీరు రక్షణ పొందారా అని అడిగేవారు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే కొందరు అంగీకరించేవారు, మరికొందరు నీ పని నువ్వు చూసుకో అని అవమానించేవారు. ఆయన ఎంతమాత్రం బాధపడక, క్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించుటే నా పని అని సువార్తను ప్రకటిస్తూనే ఉండేవారు. ఒకసారి రైలులో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికులు పేకాట ఆడుతూ మూడీ గారిని కూడా ఒక చెయ్యి వేయమన్నారు. అందుకు మూడీ గారు, నాకు చేతులు లేవుగా అన్నారు. దాంతో వారు ఆశ్చర్యపోయి, అదేంటి 2 చేతులు సరిగానే ఉన్నాయి కదా అని అడిగారు. అందుకు మూడీ గారు,
ఇవి నావి కావుగా అన్నారు. వారికి అర్థం కాక ఒకరి ముఖాలు మరొకరు చూచుకొనుచుండగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ పేక ముక్కలను పక్కన పడవేయమన్నాడు. క్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్నాడు గనుక నేను ఆయన సొత్తు, నేను మాత్రమే కాదు మీరు కూడా ఆయన సొత్తే అంటూ క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించాడు. ఆయన రైలు దిగే సమయానికి వారు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. మూడీ గారి వేదాంత కళాశాలలో చేరటానికి ఒక యువతి ఆమె తండ్రి రైలు దిగి గుర్రపు బండి మీద వెళ్తున్న వ్యక్తిని మూడీ గారి కళాశాలకు ఎలా వెళ్ళాలి అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి, నేను అటుగానే వెళ్తున్నాను, నాతో రండి తీసుకువెళ్తాను అన్నాడు. వారు బండి ఎక్కి కూర్చొని సామాన్లు అతని చేతే బండిలో పెట్టించుకున్నారు. వారు కళాశాలకు చేరుకొని తమ సామాన్లను బండి నడిపే వ్యక్తిని దింపమని చెప్పి గేటు వద్ద కాపలాదారునిగా ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి మూడీ గారిని కలవాలని అడిగారు. అందుకతడు గుర్రపు బండి నుండి సామాన్లు దింపుతున్న వ్యక్తే మూడీ గారు అని చెప్పాడు. అంతగా తగ్గింపు కలిగి మూడీ గారు జీవించేవారు. ఒకసారి మూడీ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయినా సరే ప్రసంగించడానికి బయలుదేరారు. ఆయన క్రింద పరిచర్య చేయడానికి క్రొత్తగా చేరిన వ్యక్తి కూడా ఆయనతో కూడా ఉన్నాడు. ప్రయాణంలో మూడీ గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో తెలిసిన విశ్వాసి ఇంటికి వెళ్లారు. వారిది నిరుపేద కుటుంబం. మూడీ గారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రయాణం విరమించుకుందాం అన్నాడు సహాయకుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసి నూనె రాసి ప్రార్థన చెయ్యి, దేవుడు స్వస్థపరుస్తాడు అన్నాడు మూడీ గారు. అందుకు ఆ సహాయకుడు, అయ్యా మీరు పెద్ద దైవజనులు, నేను సామాన్య వ్యక్తిని, నేను మీకు ప్రార్థన చేయటం ఏంటి అన్నాడు. మూడీ గారు దేవునికి పెద్ద చిన్న అనే తేడా ఉండదు, విశ్వాసం ఉంటే చాలు అని చెప్పి ఒప్పించాడు. అయితే ఆ పేద ఇంట్లో నూనె లభించలేదు. కానీ దీపం వెలిగించడానికి కొద్దిగా కిరసనాయిలు మాత్రమే ఉన్నది. విశ్వాసంతో ప్రార్థన చేసి దీనిని రాయమని మూడీ గారు చెప్పారు. ఆ వ్యక్తి ప్రార్థించగా దేవుడు మూడీ గారిని స్వస్థపరిచాడు. 1871వ సంవత్సరంలో వేరొక ప్రాంతంలో జరుగుతున్న సువార్త కూడికలకు వెళ్లి వచ్చేసరికి మూడీ గారి ఇల్లు కాలి బూడిద అవుతుంది. అక్కడున్న వారిలో కొందరు అపహాస్యం చేయుచుండగా మూడీ గారు, దేవునికి స్తోత్రం, ఇంట్లో ఎవరికి ఏ హాని కలుగలేదు, కాలిపోయిందేదో కాలిపోయింది, ఆయన ఖ్యాతి నా చేతిలో బైబిల్ నిలిచి ఉన్నాయి అన్నారు. తనకున్నదంతా నష్టపోయిన చెక్కు చెదరని అతని విశ్వాసం నేటికి ఆయనను తలగానే ఉంచింది. ఇప్పటికీ చికాగోలో మూడీ గారి పేరు మీద ఎన్నో స్కూళ్ళు, చర్చీలు, బైబిల్ కళాశాలలు, అనాథాశ్రమాలు ఉన్నాయి. మూడీ గారి స్థలాలను అమెరికా ప్రభుత్వం పార్కింగ్ కోసం అద్దెకు తీసుకుంటుంది. దేవుడు తన సేవకుడిని ఎంతగా హెచ్చించారో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా అలుపెరుగని సేవ చేస్తూ తన 62వ ఏట 1899 డిసెంబర్ 26న మూడీ గారు ప్రభు చెంతకు చేరారు. ఆయన చివరిగా ఇదే నా విజయం, ఇదే నా పట్టాభిషేకం అని పలికారు. మూడీ గారు రోజుకు కనీసం ఒకరికి చొప్పున సువార్తను ప్రకటిస్తూ రేడియోలు, టీవీలు లేని కాలంలోనే 1 కోటి మందికి పైగా సువార్తను ప్రకటించారు. మూడీ గారి వలె మనం కూడా ప్రతిరోజు ఒక్కరికైనా దేవుని ప్రేమను ప్రకటించగలగాలి. ఆమేన్.